నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పేజీల ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి ఇలా 50 పేజీల బుక్ ఇచ్చాడు. ఇందులో 12వ పేజీలో అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు 12 వాగ్దానాలు చేసి సంతకం కూడా పెట్టాడు. సంతకం కూడా పెట్టాడు. ఆయనంతటా ఆయనే పెట్టి ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు. అంతటితో సరిపోలేదు. ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఒక లెటర్ కూడా పంపించాడు అందరికీ. గుర్తుందా అక్క ఈ లెటరు? గుర్తుందా అవ్వా? ఈ మాదిరిగా లెటర్ పంపించాడు. గుర్తుందా అవ్వా? ఈ లెటర్ వచ్చింది గుర్తుందా? ప్రతి కార్యకర్త ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడమ్మా, సంతకం పెట్టి మీ దగ్గరికి పంపించాడమ్మా అని ఈ లేఖ కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ ఎన్నికల ప్రణాళికలో దాదాపుగా 650 హామీలు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ హామీలలో ఏం జరిగింది అని చెప్పి ఒక్కసారి చూస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హామీలు ఒక్కసారి నేను చదువుతాను. ఈయన ఏమని రాశాడంటే, రైతులకు రుణమాఫీ ఫైల్పై మొట్టమొదటి సంతకం అట. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఆయన హయాంలో అధికారంలోకి ఆయన వచ్చే నాటికి 87,612 కోట్ల వ్యవసాయ రుణాలుంటే ఈయన చేసిన రుణమాఫీ అన్నది కనీసం రైతులకు వడ్డీలకు కూడా సరిపోలా. ఈరోజు వ్యవసాయ రుణాలు రైతుల మీద ఎంతో తెలుసా? అక్షరాల 1,30,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం వ్యవసాయ రుణాలు. ఇదే పెద్ద మనిషి 9 గంటలు నాణ్యమైన విద్యుత్, అది కూడా పగటిపూటి అట. ఎప్పుడైనా కనిపించింది అంటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. తర్వాత డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా? అయ్యాయా అక్క? అక్క అయ్యాయా? అక్క అక్కడక్క అయ్యాయా? గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్కలు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తాడంట. చేసినాడా? అక్క చేసినాడక్క? అక్క అక్కడ చేసినాడా? అక్క చేసినాడక్క? ఆడపాప పుడుతూనే 25,000 బ్యాంకుల్లో డిపాజిట్ అంట. మళ్ళా ఏమన్నాడు? జాబు కావాలి అనంటే బాబు రావాలేట. ఇంటికో ఉద్యోగం అంట / ఉపాధి అంట. ఉపాధి దొరికే వరకు ఇంటింటికి నెల 2,000 అంట. 2,000 అంట. వచ్చిందా అన్నా? వచ్చిందా అన్నా? వచ్చిందా? అక్క వచ్చిందా? అన్నా వచ్చిందా? అక్క వచ్చిందా?
60 నెలలకు 5 సంవత్సరాలంటే 60 నెలలు, 60 నెలలకు 2,000 రూపాయలు అంటే ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు బాకీ పడ్డాడు ఈ పెద్ద మనిషి. అవునా కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఏమన్నాడు? ఎన్టీఆర్ సుజల పథకం అంట, 2 రూపాయలకే 20 లీటర్ మినరల్ వాటర్ అంట, 2 రూపాయలకే 20 లీటర్ మినరల్ వాటర్ అంట. మీ గ్రామాలలో కనిపించిందా? టౌన్లో కనిపించిందా? ఎక్కడ కనిపించిందా అన్న? అది లేదు. బీసీలకు సంవత్సరం 10,000 కోట్లతో సప్లాన్ అంట. పోనీ అదన్నా కనిపించిందా? అదన్నా కనిపించిందా అన్న? అదన్నా కనిపించిందా అక్క? అది కనిపించలేదు. పేదవాళ్ళకు 3 సెంట్ల స్థలం ఉచితంగా పక్కా ఇల్లంట. ఇల్లు ఇచ్చాడా అక్క? ఇల్లు ఇచ్చినాడా అక్క? అక్క ఇల్లు ఇచ్చినాడా? ఇల్లు ఇలా చదువుతూ పోతే ఈ ఎన్నికల ప్రణాళికలన్నీ కూడా ఇంతింత దారుణంగా మోసం చేస్తానట్టుగా కనిపిస్తాయి. ఈ